హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ మనీ బ్లాగ్స్. నేను ఈరోజు నా థర్డ్ రివ్యూ సిరీస్ వీడియోతో వచ్చేసిన. ఈ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయింది కదా, ఆ ప్రైమ్ డే సేల్లో నేను బ్లెండర్ కొన్నాను అనమాట. ఇది అనమాట ప్రోడక్ట్. బ్రాండ్ అయితే న్యూట్రీ ప్రో బుల్లెట్ జ్యూసర్ మిక్సర్. ఇదైతే మనకి త్రీ పీస్ సెట్. సో 3 అన్బ్రేకబుల్ జార్స్ అని ఉంది ఇక్కడ. ఇది 500 వాట్స్ అండ్ దీని మీద ఎంఆర్పి అయితే మనకి 6000 అని ఉంది ఎంఆర్పి. అండ్ దీనికి చాలా ఎక్కువ రివ్యూస్ ఉండే అనమాట. అండ్ పాజిటివ్ రివ్యూస్ కూడా ఎక్కువ ఉండే, అందుకే నేను ఇది చూస్ చేసుకున్నా. న్యూట్రీ బుల్లెట్ అని ఇంకో ఫుల్ హైఫై బ్రాండ్ అమెజాన్లో, హై అండ్ బ్లెండర్ అది. సో అది ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ. అది అంత పెట్టాల్సిన అవసరం లేదనిపించింది నాకు బ్లెండర్కి, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ప్రీతి జోడియాక్ మిక్సర్ ఉంది కాబట్టి ఇది ఓన్లీ బ్లెండింగ్ కోసమే అని చెప్పి దీనికి అంత పెట్టాల్సిన అవసరం లేదని ఈ రేంజ్లో తీసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసిన ప్యాకేజింగ్ అయితే. సో 2 పార్టీషన్స్ లాగా ఇచ్చిండు లోపల ప్రోడక్ట్ని. ఒక సైడ్ ఏమో ఒక సిప్పర్ ఉంది, ఇంకొకటి ఇది ఉంది, జార్ ఉంది. మళ్ళీ దీనికి ఒక క్యాప్ ఉంది, మాన్యువల్ ఉంది. మాన్యువల్ పైన వారంటీ కార్డ్ ఆల్రెడీ ప్రింట్ ఉంది, స్టాంప్ వాళ్ళది. న్యూట్రీ ప్రో 500 వాట్స్ ఇది. ఒక స్మాల్ జార్, ఒక టాల్ జార్, ఇంకొక సిప్పర్ బాటిల్, 3 ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది ఇంకో స్మాల్ జార్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ బ్లెండర్ ఇది. సో అయిపోయింది దీని పని. ఓకే, సో ఇది మనకి బ్లెండర్ న్యూట్రీ ప్రో హౌస్ హోల్డ్ యూజ్ ఓన్లీ. ఓకే, హౌస్ హోల్డ్ యూజ్ ఓన్లీ అని ఉంది. క్లాక్ వైజ్ ఆన్, యాంటీ క్లాక్ వైజ్ ఆఫ్. ఓకే, వైర్ లెంత్ ఆల్మోస్ట్ ఒక 1 మీటర్ ఉన్నట్టుంది. మ్యానుఫ్యాక్చర్ డేట్ జూన్ 2025. రోజ్ గోల్డ్లో తీసుకున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్ ఉంటుందని. దీంతో పాటు ఒక పేపర్ ఇచ్చిండు. ఏంటంటే, డ్యూ టు ఎవాపరేటింగ్ వార్నిష్ సమ్ బర్నింగ్ స్మెల్ క్యాన్ బి ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ రన్స్. ప్లీజ్ నోట్ ద బిలో పాయింట్స్ బిఫోర్ యూజింగ్. ఫైనలీ చాప్ బీట్రూట్ అండ్ carrots and add good amount of water to it before grinding. Peanuts and dry fruits can be grounded into coarse powder but not into paste or butter. Do not mince meat or chicken. Do not grind jaggery or any sticking substance. Do not grind for more than 1 minute and give 1 minute break after grinding. Jars ఏమేమి వచ్చినాయో. సో ఇది చిన్న జార్, స్మాల్ సైజ్, క్వాంటిటీ 300 ml ఉంది. 300 ml ఇది జార్. ఓకే, దీనిపైన లోపల డ్రై గ్రైండింగ్ బ్లేడ్ అని ఉందన్నమాట. ఇక్కడ చూస్తే డ్రై గ్రైండింగ్ బ్లేడ్. ఓకే, ఈ పెద్ద సైజ్ది క్వాంటిటీ 500 ml. నెక్స్ట్ దీనిపైన వెట్ గ్రైండింగ్ బ్లేడ్ అని ఉంది, వెట్ గ్రైండింగ్ బ్లేడ్. సో దీంట్లో వెట్వి చేసుకోవచ్చు, దీంట్లో ఓన్లీ డ్రై మాత్రమే పౌడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి సిప్పర్ కమ్ ఇది ఉంది. ఓకే, సో ఇది సిప్పర్. సో ఏమైనా మిల్క్ షేక్స్ లాంటివి చేసుకున్నప్పుడు దీన్ని మనము డైరెక్ట్ దీనికి, ఈ లాంగ్ జార్ ఉంది కదా, ఈ లాంగ్ జార్ దానికి ఫిట్ చేసుకొని, ఓకే, ఇట్లా ఫిట్ చేసి ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇట్లా తీసేసి డైరెక్ట్ దీన్నే తీసేసి ఈ సిప్పర్ని పెట్టేసుకోవచ్చు. ఇది బాగుంది ఇది. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూద్దాము. నేను ఇక్కడ ప్లగ్ పాయింట్ పెట్టేసినాను దీనికి. ఇది ఆన్ చేస్తా. అండ్ చూస్తే మనకి ఇక్కడ కింద కూడా ఒక ఆన్ బటన్ ఉందన్నమాట. ఈ బటన్ ఆన్ చేసినాక దీంట్లో ఇది పెట్టి క్లాక్ వైజ్ తిప్పితే అప్పుడు ఇది ఆన్ అవుతుంది. సో ప్రైస్కి వస్తే ఇది నాకు మన ప్రైమ్ డే సేల్లో 1500కి వచ్చిందనమాట. యాక్చువల్ ప్రైస్ 1750 ఉంది 3 జార్స్ది. 2 జార్స్ది అయితే అరౌండ్ 1300 ఏమో ఉంది. సో ఇది నాకు 1500 3 జార్స్ సెట్ వచ్చింది. సో ఇప్పుడు మనం పెడదాము. సో ఇదైతే నేను ఆన్ చేసేసిన. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఆన్ ఆఫ్ బటన్. ఇది కూడా ఫస్ట్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్నాక ఈ చిన్న జార్ పెడదాము. పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ని ఈ పాయింట్స్కి అలైన్ చేయాలి. ఇట్లా పెట్టి స్మెల్ అయితే వస్తుంది వాళ్ళు చెప్పినట్టు. బాగుంది ఫ్రెండ్స్. సో ఇది మన న్యూట్రీ ప్రో బ్లెండర్. సో ఇది అయితే బాగుంది. ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టినాక కొంచెం స్మెల్ అయితే వస్తుంది అనమాట, కంప్లీట్ పైన ఇచ్చినట్టు. సో
సో ఫస్ట్ ఫస్ట్ అయితే వాడు చెప్పినట్టు కొంచెం గ్రైండ్ చేసి తీసేసేయాలి అనుకుంటా. సో ఆ స్మెల్ అదంతా పోనీకే దెన్ మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు ఇంకా. సో యా, నైస్ ఫ్రెండ్స్, నైస్ ప్రోడక్ట్. మీరు కూడా ఇంట్లో స్మూతీస్ ఆర్ లైక్ ప్రోటీన్ షేక్ లాంటివి చేసుకునేటట్టయితే ఇట్లాంటి బ్లెండర్ మీకు మంచిగా హెల్ప్ అవుతుంది. ఊరికే మిక్సీ జార్లో కడగడం పెట్టడం కంటే ఈ సింపుల్ ఇది స్టోర్ ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని ఇంట్లోనే స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది నా థర్డ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో. సో ఈ న్యూట్రిప్రో బ్లెండర్ అయితే నాకు నచ్చింది. యూ కెన్ ఆల్సో ట్రై. కామెంట్ సెక్షన్ నేను దీని అప్డేట్ ఇస్తాను కొన్ని డేస్ తర్వాత, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి, ఎఫిషియన్సీ ఉందా లేదా అని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్, ఇది నా థర్డ్ వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. See you again. Bye.